సరదా సరదాకి 2-3 ప్లేట్లు తింటామని కానీ మీరు ఎవరైనా జాయిన్ కావాలనుకుంటే కామెంట్ చేయరు, రండి. మన ఇండియాకి రికమెండ్ చేస్తున్నారు ఈటింగ్ ఛాలెంజ్ ఒలింపిక్స్ లో అయితే మహేంద్ర గోల్డ్ మెడల్ తీసుకొని వస్తాడు. మన రవికి ఒక స్పెషాలిటీ ఉంటది, ఏంటంటే క్విట్ రవి. నిద్ర లేదు, సుఖం లేదు, దెబ్బ మీద దెబ్బ. బిల్డ్ ఇప్పినా నేను కూడా గట్లే అనుకున్నారా వీడియోలు చూసి, ఒకసారి లోపల దిగినాక అర్థమైంది. మహేంద్ర రెడ్డిని బీట్ చేసిన పర్స్మెంట్ జర మంచిగా అనిపిస్తుంది తినికంటే. హలో కాకా, దిస్ ఈజ్ రవి. వెల్కమ్ టు ఏమో కాకా యూట్యూబ్ ఛానల్. మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి లైక్ కొట్టేయండి. క్రేజీ పనిష్మెంట్లు ఏమైనా ఉంటే కామెంట్ చేయండి, అవి కూడా చేస్తాం ఖచ్చితంగా. పనిష్మెంట్లు దొరుకుతలేవు, మీరేమైనా చేస్తే అవి ఖచ్చితంగా తీసుకుంటాం. అలాగే ఛాలెంజ్ కూడా ఇంకెలాంటివి చేయాలో చెప్పండి, ఖచ్చితంగా చేస్తాం అవి కూడా. ఈ రోజు వచ్చేసి ఛాలెంజ్ వచ్చేసి మైసూర్ బోండా ఈటింగ్ ఛాలెంజ్. మనిషికి వచ్చి ప్లేట్న్నర ఇస్తాము, తో పాటు గ్లాసు థమ్స్ అప్ కూడా. ఈ రెండు 3 minutes టైం ఇస్తాం. 3 minutes లో ఎవరైతే ఫాస్ట్ కంప్లీట్ చేస్తారో వాళ్ళు విన్నర్ ప్రైజ్ మనీ వచ్చేసి స్మార్ట్ వాచ్ రియల్మీ 3000 ఈ రోజే డెలివరీ అయింది. అలాగే పనిష్మెంట్ కూడా ఉంది, బార్డన్ టు పనిష్మెంట్. ఆ పనిష్మెంట్ వచ్చేసి ఫ్లాంక్ 1 minute ఉండాలి, 1 minute ఖచ్చితంగా. నుజ్జు అయితే చేతులు ఏంటిది మాకేంటిది అంటున్నాను. బాటన్ టూ పనిష్మెంట్ వచ్చేసి బాటన్ టూ ఏమో మరి అది ఎవరు తెలియదు. ఓకే, ఛాలెంజ్ స్టార్ట్ చేసే ముందు ఎవరు ఫస్ట్ తింటారని నెంబర్లు వేసుకోవాలి. ఓకే, ఈ రోజు నెంబర్లు వచ్చేసి వెంకటేష్కి వేస్తున్నా. ఓకే, ఇది ఓకే మధుకర్, ఓకే ఇది మహేంద్రన్న, ఓకే ఇది నాకు, ఓకే ఇది రమేష్ అన్న, ఓకే ఇది మీకు. ఓకే, నెంబర్లు అయితే అయిపోయినాయి. ఫస్ట్ వచ్చేసి వెంకటేష్, సెకండ్ వచ్చి మహేందర్ అన్న, థర్డ్ నేను, ఫోర్త్ మధుకర్, ఫిఫ్త్ రమేష్ అన్న. ఓకే, ఛాలెంజ్ స్టార్ట్ చేసేద్దాం. ఓకే, ఫస్ట్ పర్సన్ వచ్చి మన వెంకటేష్. ఈ ఛానల్ రావడం కొత్త కదా, నువ్వు మరి తింటా అనుకుంటున్నావు, ఎట్లా అనుకుంటున్నావు? సరదాకి 2-3 ప్లేట్లు తింటామని కానీ ఇప్పుడు తింటా అర్థమైతే నీకు ఇట్లా తింటా అనుకుంటున్నా కానీ ఇన్ టైం అంటే కొంచెం కష్టం అవుతుంది, ట్రై చేస్తా. ఓకే, ఫస్ట్ పర్సన్ మన వెంకటేష్. ఛానల్ కొత్తగా వచ్చింది ఈ రోజు. ఆయన తింటానే అంటున్నాడు. చాలా మంది వీడియోలు చూస్తారు తింటానే అనుకుంటారు. థమ్స్ అప్ తినలేరు, విత్ ఇన్ 3 నిమిషాలు అలా కథ పెట్టాలి. థమ్స్ అప్ ఇంట్లో కలుపుకొని తినొచ్చు. నెక్స్ట్ ఎట్లా నాకు కథ పెట్టాలి నువ్వు. ఓకేనా? రెడీ ఉన్నావా? ఓకే, రెడీ. ఓకేనా? స్టార్ట్ గో. ఎవరైనా మన సబ్స్క్రైబర్లు కూడా ఈజీగా తినేద్దాం అనుకుంటారు, వీడియోలు చేస్తారు తింటాం అనుకుంటారు, కానీ ఒకసారి ట్రై చేస్తే తెలుస్తుంది. ఇంటికా ట్రై చేయకండి, ఎందుకంటే నిపుణ పర్యవేక్షణ జరుగుతుంది కాబట్టి మీరు ఇంటికి ఎట్టు పడితే ట్రై చేయకండి. మీరు ఎవరైనా జాయిన్ కావాలనుకుంటే కామెంట్ చేయరు, రండి. కానీ ఇంటికి రండి, పార్టిసిపేట్ చేయండి. ఇంటికాడ ట్రై చేయకండి, ఇంటికాడ మాత్రం ట్రై చేయకండి. చెప్తున్నాం మళ్ళీ. నేను పక్క తింటానా? ప్రాక్టీస్ ఉందా? 100% తింటాను. ఐడి కొత్తనే వచ్చి మాకు రెడీ చూద్దాం మరి. 100% తింటా నేను. ఎంతగానో అదైతే 1 minute 30 seconds ఓడొద్దంటారా నేను. మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. నాకు ఇల్లు వస్తున్నాయి రాజా. బాగుందనా? నిజం బాగుంది. ఇప్పుడు ఏ ప్లేస్ వచ్చింది? 4 వచ్చింది. ఒకసారి అటు చూడు, గ్రీన్ చూడు, అట్లా గ్రీనరీ చూసి వెంకటేష్ తింటలేదు. ఇంకా 10 seconds ఉంది ఓన్లీ. అది కూడా కథ పెట్టేది టైంలో. 7 6 5 4 3 2 వెంకటేష్ మనకు హాఫ్ బోండా ఉంచిండు, హాఫ్ థమ్స్ అప్ ఉంచిండు. లేకపోయాడు. ఇటు చాలా అంటే బిజీ అనుకున్నా, కష్టం అవుతుందా? జరిగింది తిన్నాక మాట్లాడతా. సింపుల్ అనుకున్నా, హీటింగ్ అంటే ఈజీగా తినొచ్చు, సింపుల్ గా 3 నిమిషాలే కదా, జల్దీ తినొచ్చు అనుకున్నా కానీ చాలా కష్టం. వీడియో చూసినప్పుడు ఏముంది అనుకున్నా. తినడం అనేది ఈజీ కానీ ఇంత తినడం అనేది చాలా కష్టం. మన నెక్స్ట్ పర్సన్ వచ్చేసి మహేందర్. మొన్న పిజ్జా ఛాలెంజ్ లో కూడా మంచిగా గట్టిగా తినేసిండు. నెక్స్ట్ ఈయనకి ఏందంటే ఇట్లాంటివి పెట్టొద్దు ఫుడ్. ఇక
మామూలుగా పోయేటప్పుడే బాగా తయారు చేయించుకొని రావాలి, నీకు 2-3 రాళ్ళు వేసుకొని రావాలి, అవి కూడా కరిగిస్తావు లోపల. ఇలా గెలిచినావు అనుకో, నెక్స్ట్ వీడియోలో అదే పని. పలుకురాలే. రెడీయా? స్టార్ట్. అన్నతో ఏమైతే లేదు, అన్నతోటి కాదు, నువ్వు చూస్తున్నాను అట్టే ఇగో కన్ను ఆర్పకుండా చూడు, అయిపోతుంది అది. అయిపోయింది ఒకటి ఎన్ని సెకండ్ అయిందిరా? నువ్వు కన్ను ఆర్పకరా అంతే, నువ్వు కన్ను ఆర్పినావు అనుకో కథం అయిపోతుంది. నువ్వు ఈ తిండి చూస్తుంటే నాకు మాటలు కూడా వస్తలేవరా మాట్లాడదామంటే స్వర్ణం అనేది లాగుందంట. కాదు, ఇక్కడ థమ్స్ అప్ చూసినావా? ఒక్కొక్కసారి యోధులు రికార్డు చూస్తుంటే మనకు నోటి నుంచి మాటలు రావంటారు చూడు, ఇప్పుడు అదే అవుతుంది. నిమిషం 6 సెకండ్లు అనా? మహేందర్ కి ఫ్యాన్స్ మామూలు 35, 36. ఒలింపిక్స్ లో పెడితే గోల్డ్ మెడల్ తీసుకొస్తాడు. ఎంత? 1 నిమిషం 38 సెకండ్ల అయిపోవచ్చిండు. ఇది నేను మన ఇండియాకి రికమెండ్ చేస్తున్నా, ఈటింగ్ ఛాలెంజ్ ఒలింపిక్స్ లో పెడితే మహేంద్ర గోల్డ్ మెడల్ తీసుకొని వస్తాడు. నెక్స్ట్ పర్సన్ వచ్చేసి మన రవికి ఒక స్పెషాలిటీ ఉంటది. ఏంటంటే క్విట్ రవి. నిద్ర లేదు, సుఖం లేదు, దెబ్బ మీద దెబ్బ అనే బిరుదు వచ్చేసింది. ఇప్పుడు కూడా ఫస్ట్ వాళ్ళకి మహేంద్ర రెడ్డికి ఫ్యాన్స్, లాస్ట్ వన్ కి మనోనికి రవికి కూడా ఫ్యాన్స్. క్విట్ అంటే మామూలుగా ఉండదు మరి. స్టార్ట్ గో. ఒక బోర్డు తిన్నా కూడా టైం స్టార్ట్ చేయొచ్చు. ఇంకేం కాదు. అయినా వస్తున్నా జంటకి ఏం కాదు. ఈయనకి కూడా మాటలు వస్తలేవు నాకు పాపం. దాని చూడు వాడు ప్రిపేర్ అయ్యి వచ్చిండు. ఈ రోజు మాకు ప్లాంక్ ఉంది కాబట్టి పనిష్మెంట్. వాడు ఫుల్ హ్యాండ్ టీ షర్ట్ వేసుకొని వచ్చినాడు. రమేష్ అన్న లోపల బెల్ట్ ఇప్ప రాదు. నెక్స్ట్ నువ్వేగా. బెల్ట్ ఇప్పినా నేను కూడా గట్లే అనుకున్నారా వీడియోలు చూసి, ఒకసారి లోపల దిగినాక అర్థమైంది ఇక కాని పని అని. నిజంగా కానీ మస్తు ట్రై చేస్తున్నా. అని చాలా మంది కాన్ఫిడెంట్ ఏమొచ్చిందంటే ఛాలెంజ్ లా రవి ఉండంటే ఎట్లా ఇక రవికే పనిష్మెంట్ పడతారు అందరూ. ఎన్నడో ఒక నాడు గెలవకపోతాడా అని చూస్తున్నా. నిమిషం 30 సెకండ్లు అవుతుంది. 3 బోనాలు అంటే 3వ బోన్ అయిపోవస్తుంది నాకు. ఇప్పుడు ఓడిపోయి ఛానల్ కు సబ్స్క్రైబర్లు ఒక 10K అయినాక గెలుద్దామని చూస్తున్నట్టు. ఒకసారి అందరికి చూపిద్దామని. కొంచెం చట్నీ వేసుకో అన్నయ్య, బాగుంటది. అన్నయ్య చట్నీలో సాంబార్ వేసుకో, బాగుంటది. బాబుగా తిండికి కూడా కష్టపడాల్సి వస్తుందిరా. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి. ఓకే, మనకు 4th పర్సన్ మధుకరు. ఇప్పుడు ఛానల్ కొత్తగా వచ్చినాం కదా ఈ రోజు. మరి ఇంతకుముందు చూసినప్పుడు ఏమనుకున్నావు? తినొచ్చులే అనుకున్నా. తినగట్లే అనుకోండి ఇప్పటిదాకా. ఎట్లా అనిపించింది? ఆడు వేరు నేను వేరు. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? అంతేనా? రెడీయా? రెడీ. కొత్తగా వచ్చి మరి ఆయన అవుతున్నాడు పానం అవుతున్నాడు. నాకు కొత్తగా వచ్చిన రెడీ ఉన్నావా? కొత్తగా వచ్చిన రోజు నేను కూడా అట్లనే ఉన్నా. స్టార్ట్ గో. మాకు రెడీ అవుతుందిరా, పక్క అవుతుంది. నువ్వు ఒక బొండానే 2 చేసినావు. ఆ లోపల రపరప లోపలికి ఎట్టడు కాదు, మింగాలి లోపలికి. ఎన్నిసార్లు 6 సార్లు చేసి మహేంద్ర రెడ్డిని బీట్ చేసిన ట్రైనింగ్ ఇవ్వాలి జర. 3000 వాచ్ అంటే మామూలు విషయం కాదు. కానీ 1 మినిట్ అయింది మధుకర్ రెడ్డి. వీడియో అయిపోయాడు. ఇందాక మాట్లాడాడు, అది అట్లా ఇది ఇట్లా ఇది అట్లా అనుకుంటా. ఏది లేదు అంతా తిన్నాక మాట్లాడు. ఏమన్నా ఇంటికా చేయాలనుకున్నావు? ఏం ఆయన నన్ను ఒక నిమిషాలు తింటారు పిలువ అన్నాడు. మరి అర్థమైందా? ఏమైందిరా నువ్వు నన్ను భయపడతానికి అన్నాడు. ఏది ఇయ్యాలా? సెకండ్ ప్లేస్ అన్నా. ఓకే 219 చెప్పు.
ఏమన్నా అన్న మాటలు ఏం మాటలు ముద్ద దిగుతలేదు ఆ? ఆ, వీడియోలో ఏమన్నావు మహేంద్ర అన్న నువ్వు ఇది తినలేవా ఏమా నీ సరము లాగుందన్నా స్వరమే స్వర్ణం కాదు. అది లాగు. ఓకే ఇప్పుడు వరకు చూసుకుంటే మన లాస్ట్ పర్సన్ మన ఇప్పుడు రమేష్ నువ్వే లాస్ట్ ఇంకా ఉండా ఇంకెవరు లేరు. లాస్ట్ గా ఇప్పుడు ఫస్ట్ వరకు నేను ఫస్ట్ నేను సెకండ్ మధుకరు థర్డ్ వెంకటేష్ ఫోర్త్ రవి కెమెరా ఇస్తున్నావు అప్పుడే చూసినావు. 50% రమేష్ అరే నువ్వు ఫస్ట్ అవ్వాలంటే 1 minute నా 38 37 నా 37 ఎంత ఉంది దాన్ని బీట్ చేస్తే ఫస్ట్ వస్తావు స్టార్ట్ చేయనా ఆ, start. రెడీయా కాన్ఫిడెన్స్ గెలుస్తా నువ్వు అనుకుంటున్నావా ఆ. స్టార్ట్ చేస్తున్నా 6 బోర్డలు ఉండాలి. ఆగు. 6 బోర్డలు ఉండాలి ఈడ. ఇది పెట్టేసిరా ఇది ఎక్స్ట్రా చేయకు ఎక్స్ట్రా చేయకు నువ్వు. అన్నా, గిదే పద్ధతి గెలు- కాదన్నా. అది చూడు రాడు కెమెరా Just kidding రా. తీసుకున్నాడు సీసీ కెమెరాలు ఎక్కువ ఉండాలి నాకు. నేను చేస్తా. go. జరగాలి. స్టార్ట్ చేయరా చించనీకినే టైం పట్టింది ఇంకేముంది. ఏం కాదు తింటాడు ఇవాళ తింటాడు మన పిజ్జాలో తినలే కానీ ఇలా ఆ తింటాడు ముద్ద దిగుతాటే ఏం కొడతలేదు ఇక అన్ని అవతట్టే 10 కొడుతుంది seconds అయితే అప్పుడు కథం పెట్టిండు ఎర్రది అందుకో కొంచెం. కష్టమేనా ఆ? నన్ను కూడా ఫిట్ చేయడు ఏది రా నాకైతే నమ్మకం లేదురా నీకు ఎట్లా అనుకోడు రమేష్ గారి సంగతి లేదు నీకు నాకు సగం నేను చూసినట్టు చూస్తున్నాడు సగం సగం గట్టిగా అనుకున్నా, నా నేను స్థలం కట్టినే పెద్దది. చూసిన. గట్టిగా అనుకున్నా, నా నేను స్థలం కట్టినే పెద్దది. చూసిన. నేను కట్టినే చూసిన. సగం సగం. ఏగా రమేష్ గారు అయితే ఇంకా లాస్ట్ ఏది కాలే. 40 seconds రమేష్ ఇప్పుడు ఆ, రెండో రోజు తింటున్నావు నువ్వు మాకు బీట్ చేయరా బాబు నువ్వు అన్నదే కాదు 1 minute 40 seconds అయింది 3 కంప్లీట్ చేసిండు రమేష్ నాకు తెలిసి పనిష్మెంట్ ఇద్దరికి ఇంకా రవికి రమేష్ కి వచ్చేటట్టు కొడుతుంది ఇంకా ఇంకా నువ్వు 2 minutes 4 seconds అవుతుంది రిలీవ్ కావచ్చు నువ్వు నెక్స్ట్ టైం ఓడిపోయిన వాళ్ళకి కూడా మనకి గిఫ్ట్ ఇస్తే జర బాగుంటది. పనిష్మెంట్ ఉంది కదా గెలిచిన వాళ్ళకి ఇద్దాం పనిష్మెంట్. ఓకే 1 స్టాప్ ఓకే ఇప్పుడు ఫైనల్ చెప్తున్నా రిజల్ట్ ఫస్ట్ నేను సెకండ్ మధుకర్ థర్డ్ వెంకటేష్ ఫోర్త్ రవి ఇంకో ఫిఫ్త్ 30 సెకండ్లు ఇయ్యరాదు రెడ్డి దీన్ని. ఇంకో 30 సెకండ్లు ఇయ్యరాదు రెడ్డి దీన్ని. దినేష్ గానీ ఫిఫ్త్ రమేష్ ఫస్ట్ ప్రైజ్ మనీ ఉంటదిగా Hmm. పనిష్మెంట్ కంటే ముందు Hmm. నేను తింటుంటా Hmm. పనిష్మెంట్ కి రెడీ అవుతా మీరు ప్రైజ్ మనీ ఇచ్చేసుకోరు ఓకేనా. మధుకర్ మరి నువ్వు గెలుస్తావు అనుకున్నా మరి చేతికి పెట్టేసా ఇంకా వాచ్ తసై 3000 వాచ్ రా బాబు ఇంక ఎట్లా పనిష్మెంట్ కూడా ఎనర్జీ Ah, కావాలి కదా పెట్టు ఇక మరి. దానికన్నా జర ప్రిపేర్ అవుతా పనిష్మెంట్ అన్న మంచిగా బాధ అవుతుందా నాకు ఓకే. మరి రా. ప్రైజ్ మనీ వచ్చేసి అది ప్రైజ్ వచ్చేసి స్మార్ట్ వాచ్. అనుకుంటే నువ్వు ఫస్ట్ వచ్చేసి మా మహేంద్రన్ వచ్చిండు. రా నువ్వు. సెకండ్ మధుకర్ రెడ్డి వచ్చింది కాబట్టి మధుకర్ రెడ్డి విన్నర్ కి ప్రైజ్ అందజేసిండు ఇప్పుడే. చూసిన ఏ నా ప్రైజ్ అయిపోయి గిఫ్ట్ అయిపోయింది బాబు మీద లేట్ ఉంది నడు ఇంకా ఎంత చెప్పింటారా నువ్వు ఎనర్జీ ఏ వేరే ఏంటిదిరా భయ్? నడు లేట్ అవుతుంది చెప్పినట్టుగా పనిష్మెంట్ వచ్చి ఫ్లాంక్ నేను రమేష్ అన్న రెడీగా ఉన్నావు దా రమేష్ అన్న ఇంకో ఫస్ట్ ప్లాంక్ ఎట్లుండాలంటే బాడీ అనేది స్టేట్ ఉండాలి. ఆ? బాడీ స్టేట్ ఉండాలి. నువ్వు ఇప్పుడు కోచా మొత్తం ఎట్లుండాలి. ఇంకా ఎట్లుండాలి బాడీ. అట్లుండాలి బాడీ స్పైరల్ ఉంది ఇంకా ఒకటా ఇది? ఇంతే ఇక అదే. ఇది ఫాలో కావాలి. ఓకే ఓకే ఫాలో అవుతావు ఒకవేళ దీన్ని ఫాలో కాకపోతే మళ్ళీ ఫస్ట్ కాన్సి టైం స్టార్ట్ అవుతుంది. లేదు అట్లే ఉండదు ఎమరాలు ఎసగొచ్చుకుంటున్నాయి పెట్టు రమేష్ అన్న ఎట్లా అనిపిస్తుంది చెప్పు నీకు? పనిష్మెంట్ జర మంచిగా అనిపిస్తుంది తినికండి నీకు బాగా మదం ఎక్కిందిరా గోవర్ధన రాళ్ళు కూసుకుపోయినాయి. సారీ. పనిష్మెంట్ ఓకే పనిష్మెంట్ అయిపోయింది ప్రైజ్ మనీ అయిపోయింది నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం టేక్ కేర్ బై బై ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్